హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ కూర ఉల్లి కారం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీకి కానీ రైస్కి కానీ సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. పాలక్ కూరనండి నేనైతే ఇక్కడ 4 కట్టలు తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని ఇందులో ఒక 5 ఉల్లిగడ్డల్ని అలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలకి కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డల్ని వేసుకోవాలండి. ముందుగా చూడండి, మొత్తం ఉల్లిగడ్డలు వేసుకొని ఒక 10 నుంచి 15 వరకు ఎల్లిపాయలండి. పొట్టు తీయాలి. నేనైతే ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. పోపులండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు చిటపటలాడుతున్నాయి. వెండి మిరపకాయలు వేసుకోవాలండి 2. కలేమాకు, 5-6 ఎల్లిపాయలు, పసుపు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసి ఉంచుకున్న పేస్ట్ని వేసేసుకుందామండి నూనెలోకి. ఒకసారి కలిపేసుకుందాం బాగా. అందులోకి తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. కొంచెం కారం గిట్టంగా ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడు కారం గిట్టంగా ఎక్కువనే పడుతుంది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. బాగా కలిపేసుకొని ఐదు నుంచి 10 నిమిషాల వరకు స్టవ్ని కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకుందామండి. చూడండి, మసాలా అయితే ఉడికిపోయింది. ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టేసుకున్న పాలకూరను వేసుకుందాము. బాగా కలిపేసుకోవాలండి. పాలకూర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అయితే మొత్తం దగ్గర పడుతుంది కర్రీ అయితే. ఇప్పుడు చూసేలా ఎక్కువ అనిపిస్తుంది పాలకూరని అయితే. ఒక 2 నిమిషాలు గోలిచ్చేసుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా కలిపేసుకుంటే ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. స్టవ్ హైలో పెట్టేసుకొని చూడండి, ఉడికిపోతుంది కూర అయితే. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే, సూపర్గా ఉంటుంది. కొత్తిమీర జల్లేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము. చూడండి, పాలకూర అయితే మొత్తం దగ్గర పడిపోయింది. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో ఉంచుకుందాం. చూడండి, పైన అయితే ఆయిల్ అంతా వచ్చేసింది. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక బౌన్లోకి తీసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. పాలకూర ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్.
కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.